దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచిన, మన ప్రతి అవసరాన్ని తీర్చిన, క్షణక్షణం మనకు తోడుగా ఉన్న త్రియేక దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ, కరుణ, కటాక్షం మనందరి మీద కుమ్మరించబడ్డాయి. ఆ ప్రభువు మీద మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో ఆ ప్రభుకి బాగా తెలుసు. ఆ ప్రభువు లేనిదే ఈ లోకంలో మనంతటా మనం జీవించలేమన్న సత్యము ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రతి ఉదయము నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరి మీద కుమ్మరిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మరి అంతగా మనల్ని దీవిస్తున్న, ఆశీర్వదిస్తున్న, మనకి ఇంతగా మేలు చేస్తున్న ఆ దేవుణ్ణి మనము స్తుతించుచున్నామా? నా ప్రియ సహోదర సహోదరి, మనం అందరము కూడా మన ప్రతి అవసరంలో దేవుని వైపు చూస్తాము. కానీ మన ప్రతి అవసరంను తీర్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణము మనల్ని నడిపించే ఆ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్నారన్న సత్యము మనకు తెలిస్తే అనుక్షణము కూడా స్తుతి అనే సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుని మన హృదయంలో ఆరాధిస్తూ ఉంటాం. ప్రియులారా, ఎప్పుడు కూడా ఎవరితోటో మాట్లాడాలని, ఎవరో మనతో వచ్చి మాట్లాడాలని, ఇతరులతో సమయాన్ని గడపాలని ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఇంట్లో ఒంటరిగా ఉంటే కనీసం ఫోన్లోనైనా ఇతరులతో మాట్లాడదామని చూస్తూ ఉంటాం. రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి వెళ్తున్నట్లు మనకు కనిపిస్తారు. వాళ్ళైనా తమతో తాము మాట్లాడుకుంటున్నారా అని చూస్తే ఫోన్ ద్వారా ఎవరితోటో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనం జన్మించింది ఇతరులతో మాట్లాడడానికేనా? మనతో మనము మాట్లాడుకోవాల్సిన అవసరము కూడా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రియులారా, మనతో మన కొరకు మనము సమయాన్ని, మన ఆత్మీయ జీవితం కొరకు సమయాన్ని కేటాయించాలి. మనలో ప్రాణ, ఆత్మ, శరీరం అనే 3 భాగాలుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఒక భాగం మరొక భాగాన్ని మనము ఉత్తేజపరచుకుంటూ ఉండాలి. మన శరీరము కృంగిపోయి ఉన్నప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని ప్రోత్సహించినప్పుడే మన యొక్క కృంగుదలలో ఉజ్జీవం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. అవును ప్రియులారా, అందుకనే ప్రతి క్షణము కూడా మన ఆత్మలో, ప్రాణంలో ఉన్న దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణముతో ఓ నా ప్రాణమా ఆ దేవుణ్ణి నీవు స్తుతిస్తూ ఉండుము, ఆరాధిస్తూ ఉండుము అని చూడండి 146 కీర్తనలో 1వ వచనంలో కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరందరూ కూడా ప్రభువును స్తుతించండి అని ఇతరులకు చెప్పడం మాత్రమే కాదు, తన ప్రాణముతో, తన ఆత్మతో చెప్తున్నాడు. ఓ నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రియులారా, ఆ ప్రభువు జీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తున్నాం. మరి మనల్ని జీవింప చేస్తున్న ఆ దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలి కదా. మన ప్రతి అక్కరను తీరుస్తున్న, ప్రతి మేలుని చేస్తున్న, ఈ క్షణము వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవుణ్ణి మన ప్రాణముతో ఎంతగా మనం ప్రేమించాలి కదా. అవును ప్రియులారా, ప్రభువుని స్తుతించడానికి మన ప్రాణ, ఆత్మ, శరీరములతో ఆ దేవుని స్తుతించడానికి కొద్ది సమయమైనా ఒక రోజులో సమయాన్ని కేటాయిస్తున్నామా? అందరితో కలిసి చేసే ప్రార్థన తప్పకుండా చేయాలి. సంఘంలో, సమాజంలో, గుంపులో మనం కలిసి తప్పకుండా అందరం కలిసి ప్రార్థన చేయాలి. కానీ మన జీవానికి అధిపతి అయిన, మన ప్రాణాన్ని నిలబెడుతున్న దేవుడితో ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా మనం సమయాన్ని గడిపి మన ప్రాణాత్మ శరీరములతో ఆ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆ దేవుడే లేకపోతే ఈరోజు ఈ ప్రాణముతో మనము సజీవుల లెక్కలో ఉండేవాళ్ళము కాదేమో. అందుకనే చూడండి నా ప్రియ సహోదర సహోదరి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది
వాళ్ళు కలతల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇతరులను వారి దగ్గరికి పంపించి తమ ప్రాణములను సురక్షితంగా ఉంచిన ఆ దేవుని స్తుతించి ఆరాధించమని చెప్పడం ద్వారా ఎంతోమంది సత్యాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అబిగాయిలు దావీదుతో ఒక గొప్ప సత్యాన్ని ఆమె నేర్పిస్తుంది. 25వ అధ్యాయం 29వ వచనంలో, నీ ప్రాణములు ఎవరెవరో నీ ప్రాణములు తీయాలని నీ వెంట పడుతూ ఉన్నారు కదా, కానీ ఈ రోజు వరకు వాళ్ళు నీ ప్రాణములు ఎందుకు తీయలేకపోయారు అంటే, నీ ప్రాణములు జీవము అనే మూటలో చుట్టి దేవుడే తన దగ్గర సురక్షితంగా ఉంచుకున్నాడు. ఎంత గొప్ప సత్యం కదా ప్రియులారా. ఈ రోజు వరకు మనం ప్రాణము కలిగి ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే, జీవం అనే మూటలో దేవుడు చుట్టి మనల్ని సురక్షితంగా ఉంచుతున్నాడు. కాబట్టి ఈ ప్రాణాన్ని కలిగి ఉన్నాం, సజీవుల లెక్కలో ఉన్నాం. ఈ ఉదయకాలంలో మనం బ్రతికి ఉన్నాం. మరి మన ప్రాణాన్ని సురక్షితంగా కాపాడుతున్న ఆ దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించాలి కదా. ఎంతవరకు ఆ దేవుని స్తుతించాలి? అదే 146 కీర్తన 2-3 వచనాల్లో మనం చదువుతున్నాం. మనము బ్రతికి ఉన్నంత కాలము, ఈ ప్రాణము మనము కలిగి ఉన్నంత కాలము, మనము జీవించి ఉన్నంత కాలము ఆ ప్రభుని మనము స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రాణాన్ని కాపాడుతున్న ఆ దేవుడి మీద కొన్నిసార్లు మన దృష్టిని ప్రక్కకు మరల్చి, ఈ లోకంలో ఎవరు మన అవసరాలు తీరుస్తారు వాళ్ళ మీద మన దృష్టిని ఎక్కువగా పెడతాం. అందుకనే 146 కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఈ లోకంలో రాజులను అధిపతులను నువ్వు నమ్మి నీ ప్రాణాలను వారి చేతిలో పెట్టవద్దు. చూడండి ప్రియులారా, మోషే దేవుని యొక్క మాటను తను విని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ దేవుని యొక్క గంభీరమైన స్వరాన్ని వినడానికి వాళ్ళకు భయం కలిగింది. ఆ దేవుడితో వ్యక్తిగతంగా వాళ్ళు సంబంధాన్ని పెట్టుకోలేకపోయారు. మోషేతో చెప్తున్నారు, నీవు దేవుని స్వరాన్ని విను, నీవు మాకు చెప్పినా మేము దానికి విధేయిస్తాము అని. మరి చూడండి, మోషే వలె మేమెందుకు దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోకూడదు అని ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. కానీ దేవుడితో సంబంధాన్ని కలిగిన మోషేతో దేవుడు 40 రోజులు 40 రాత్రులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక అంతకాలము వేచి ఉండలేక ప్రజలేమంటున్నారో చూడండి, ఆ మోషేకు ఏమైపోయిందో మాకు తెలియదు, ఆ మోషే ఉన్నాడో లేదో మాకు తెలియదు, ఆయన తిరిగి వస్తాడో లేదో మాకు తెలియదు, మమ్మల్ని నడిపించడానికి, మేము ఆధారపడి జీవించడానికి మాకు ఒక మూర్తి కావాలి, మమ్మల్ని ఒకరు నడిపించాలి అన్నప్పుడు చూడండి, అహరోను వారి మాటలకి భయపడి వారి యొక్క చెవిపోగులను తీసుకొని ఒక దూడని చేసినప్పుడు ఆ దూడతో అంటున్నారు, ఇక మమ్మల్ని నడిపించేది నీవే. ప్రియులారా, వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దాసత్వం నుంచి సురక్షితంగా బయటికి తీసుకొని వచ్చిన దేవుడు ఆ దూడను వాళ్ళు మ్రొక్కుతూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుని హృదయము ఎంత బాధపడిందో కదా. వీళ్ళ ప్రాణాలను సురక్షితంగా ఉంచింది నేను కదా, కానీ వీళ్ళు సత్యాన్ని ఎలా మర్చిపోయారు అని ప్రియులారా, వాళ్ళని నాశనం చేయాలని చూసినప్పుడు ఆ దేవుని ప్రేమను అనుభవించిన మోషే చెప్తున్నాడు, అయ్యా నీవు ఈ ప్రజలను నాశనం చేస్తే వాళ్ళని ఎడారిలోనికి తీసుకొని వచ్చి వాళ్ళని నాశనం చేయాలని ఆ చెడ్డ పేరు నీకు వస్తుందయ్యా. చూడండి, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు కదా. ఒక నరుడు తనకి చెప్తే వినవలసిన అవసరము దేవుడికి ఉందా? నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మన ప్రాణములను సురక్షితంగా ఉంచడానికి ఎంతగా తను తాను తగ్గించుకొని, ప్రియులారా, ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆ ప్రభువు మన ప్రాణములను సురక్షితంగా ఉంచుచున్నారు. కాబట్టి ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాం. నరుల మీద ఆధారపడవద్దు, రాజుల మీద ఆధారపడవద్దు అన్నప్పుడు మనకు అవసరం లేని సమయంలో కూడా ఎవరైనా మనల్ని మోసపుచ్చే మాటలు చెప్పి మన దృష్టిని ప్రభువు నుండి మరలుస్తున్నారో
జాగ్రత్త వహించాలి. హిజ్కియా రాజు చూడండి, ఒకవైపు దేవునితో చాలా దగ్గరగా ఉన్నవాడే, తనకు అనారోగ్యం కలిగినప్పుడు ఆ దేవునికి ప్రార్థించి సంపూర్ణ ఆరోగ్యం పొందినవాడే. కానీ బబులోనియ దూతలు వచ్చి తనని మోసం చేస్తున్నారని గమనించలేకపోయాడు. తన రాజ్యంలో ఉన్నదంతా కూడా చూపించాడు. ప్రియులారా చూడండి, తను జీవించి ఉన్నంత కాలము నేను సురక్షితంగా ఉంటే చాలా అనుకున్నాడు. కానీ తన తర్వాతి తన సంతానము బబులోనియ రాజ్యంలో వాళ్ళు నపుంసకులుగా ఉండబోతున్నారు, అలా జీవించబోతున్నారు అన్నప్పుడు అయ్యో ఇలా జరగబోతుందా ప్రభువా నన్ను క్షమించు అని అడగలేకపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్న ఆ దేవుని పట్ల మన ప్రాణములను మనం కృంగిపోయి ఉన్నప్పుడు మనల్ని లేపే దేవుడు, మనము వ్యాధిలో బాధలో ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆ దేవుని పట్ల మన ప్రాణములను ఎంతగా దేవునికి సమర్పించుకుంటామో, ఎంతగా దేవుని మీద ఆధారపడతామో అంతకంటే ఎక్కువ తన కృపను చూపించి మన ప్రాణములను సురక్షితంగా ఉంచుతున్నాం. ఆ దేవునిలో ప్రతిరోజు మనల్ని మనము సమర్పించుకోవాలి. ప్రియులారా, ఆ సమర్పణ మనం అందరం కలిసి చేద్దాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. లూకా సువార్త 4:18 మేము చదువుతున్నాం, దేవుడు నన్ను అభిషేకించి ఈ లోకానికి పంపించెను. అయ్యా, మీరు ఈ లోకంలోనికి మా కొరకు వచ్చారు, మా గ్రుడ్డితనాన్ని తీసివేయడానికి వచ్చారు, మా అవిటితనాన్ని తీసివేయడానికి వచ్చారు, అంధకారంలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి తీసుకొని రావడానికి వచ్చారు, మా ప్రాణములను నాయనా ఆత్మలను సురక్షితంగా నడిపించడానికి, తిరిగితో తండ్రితో సఖ్యపరచడానికి ఈ లోకంలోనికి మీరు ఏం చేశారు యేసయ్యా. అయ్యా, ఆ సత్యము తెలిసిన మేము కొన్నిసార్లు మా దృష్టిని మీ నుండి మరల్చి ఈ లోకము వైపుకి మేము మరలుస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఇకనైనా ఈ రోజు నుండైనా మా ప్రాణ ఆత్మ శరీరములతో ప్రతి క్షణము కూడా మీకు వందనములు సమర్పిస్తూ అయ్యా, ఒక యాజకముగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ అనుక్షణము మీకు స్తుతి అనే సింహాసనాన్ని ఏర్పాటు చేయడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ప్రతిరోజు ఉదయమే మన ప్రాణముతో మనం చెప్పాలి, ఓ నా ప్రాణమా ప్రభుని స్తుతించము. ఆయన చేసిన మేలులో ఏ ఒక్కటి కూడా మరవకుండా ఆ ప్రభుని స్తుతించమని చెప్తూ ప్రతిరోజు మన ఉదయాన్ని ఆరంభించాలి. ఆ విధంగా మనందరి జీవితంలో జరుగునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.